వరంగల్లో వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. ఎంపీ కడియం కావ్య వరద ప్రభావ ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. ఇప్పటికే డ్రోన్ల సహాయంతో వరదల్లో ఉన్నవారికి ఆహారం, మెడిసిన్స్ పంపిణీ చేస్తున్నారు. వర్షాలు, వరదలతో నష్టపోయిన వారికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని అంటున్న కడియం కావ్యతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. జల దిగ్బంధంలో చిక్కున్న వరంగల్ నగరంలోని ప్రాంతాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు సహాయ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఎన్డీఆర్ బృందాలతో పాటు డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. అయితే వరద ముంచెత్తడం అనేక కాలనీలలో కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ప్రస్తుతం అయితే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళి ఆ లోపల చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం అమరావతి నగర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అనేక కాలనీలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. ఊర చెరువు, గోపాల్పూర్ ఊర చెరువు కట్ట బ్రేక్ కావడం, భారీ వరద వచ్చి చేరడంతో ఈ కాలనీలన్నీ కూడా ముంచెత్తాయి. ప్రస్తుతం మనతోటి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఉన్నారు. ఆమె కూడా అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇక్కడికి వచ్చారు. తెలుసుకుందాం. ఇప్పటివరకు చాలా కాలనీలు తిరిగారు ముంపుకు సంబంధించినటువంటి. ఆ కాలనీలలో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ప్రస్తుతము నిన్న మనం చూసాము, ఉదయం నుంచి రాత్రి వరకు చాలా కుండపోతగా అధిక సంఖ్యలో వర్షపాతం నమోదైంది. దాంతో ఎక్కువ మేము తిరిగిన ప్రాంతాలలో చూసుకున్నట్టయితే ఎక్కడైతే నాలాలు, తర్వాత చెరువుల పక్కన ఉన్న డివిజన్స్ కానీ కాలనీస్ కానీ ఉన్నాయో అవే ఎక్కువ ప్రమాదానికి గురైనాయి. దాదాపు మోకాళ్ళ లోతు నీళ్లు, తర్వాత చెరువులు తెగి నీళ్ళన్నీ కాలనీలోకి రావడము, ప్రజలందరూ జల దిగ్బంధంలో ఉండడం జరుగుతుంది. అవన్నీ కూడా ఐడెంటిఫై చేసినాము. వారందరికీ కూడా ఒక సురక్షిత ప్రాంతాల్లో తరలించడము, తర్వాత ఆహారము ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఏదైతే మనం ప్రామిస్ చేసామో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది, అది ఆల్మోస్ట్ శాంక్షన్కి వచ్చేసి టెండర్ ప్రాసెస్లో ఉంది. అది కూడా ఇప్పుడు 11:30కి వీడియో కాన్ఫరెన్స్లో సీఎం గారు ఈ పరిస్థితిని మినిస్టర్ గారితో, మిగతా ఎమ్మెల్యేలతోటి సమీక్షిస్తున్నారు. దాంట్లో మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాము, మనం ఏదైతే ఫండ్స్ ప్రామిస్ చేసామో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అది ఒక్కసారి పనులు ప్రారంభిస్తే 80-90% ఈ సొల్యూషన్ వీటికి దొరుకుతుంది. సో మీరు ఈ కాలనీస్కి వెళ్ళినప్పుడు పబ్లిక్ నుంచి కూడా మాట్లాడుతున్నారు. కొన్ని చోట్ల సహాయం చేసే పనులలో కూడా, చర్యలలో కూడా మీరు కూడా భాగస్వాములు అవుతున్నారు. అక్కడ పబ్లిక్ నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? అసలు ప్రధానంగా ఈ స్థాయిలో ఫ్లడ్ రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? చాలామంది అసలు ఎవరు ఊహించలేదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు వాన పడ్డా కూడా అప్పటి వరకు కూడా ఇట్లా నిండుకోలేదు రోడ్లు కానీ కాలనీలు కానీ. ఉదయం 3 గంటల నుంచి అలా స్టార్ట్ అయిపోయి ఎక్కడికక్కడ వాగులు కానీ నాలాలు తెగిపోయి, చెరువులు తెగిపోయి వాటర్ ఫ్లో రావడం జరిగింది. వాళ్ళు కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని. ఇప్పటి వరకు అయితే ప్రాణ నష్టం కానీ ఇంకా మిగతా అది ఏమీ జరగలేదు. రానున్న రోజులలో కూడా ఎట్లా స్థానికులను కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది, దీనివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది మీకు అని. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఇదేదో 30 ఏళ్ళ తర్వాత వచ్చింది, కొన్ని చోట్ల ఒక 20 ఏళ్ళ తర్వాత ఇంత వరదని మేము చూస్తున్నామని చెప్పడం జరిగింది. ఎవరు ఊహించలేని ఈ పరిస్థితికి ఇంకా ప్రకృతి వల్ల కూడా ఇది జరిగింది. మానవ ప్రయత్నంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే ఇతర డ్రైనేజ్లు, నాలాలను కూడా రీకన్స్ట్రక్ట్ చేసే పనిలో మేము తప్పకుండా ఉంటాము. సో ఇప్పుడు వరకు చూస్తే కొన్ని కాలనీలు అయితే దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉన్న వాటర్ వచ్చేసాయి. చాలామంది బిల్డింగ్స్ పైనే ఉన్నారు. ఉదయం 5 గంటలు 4 గంటల నుంచి ఒక్కసారిగా ఫ్లడ్ వచ్చింది. చాలామంది ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, కొంత ఇబ్బందులు పడుతున్నారు. అట్లాంటి వాళ్ళకి సంబంధించిన సహాయం అందించే ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి? అసలు వాన సూచన, అది మన తుఫాన్ వస్తుంది అన్న సంకేతం వచ్చినప్పటి నుంచి కూడా అంతా ప్రిపేర్డ్గానే ఉన్నారు. అటు కార్పొరేషన్ కానీ, ఇటు మిగతా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు అధికారులు అందరు కూడా అప్రమత్తంగా ఉండి ప్లేసెస్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఫంక్షన్ హాల్స్, వారికి భోజన ఏర్పాట్లు, తర్వాత వసతి సౌకర్యము, ఇవన్నీ కూడా నిన్నటి నుంచి అంత ప్రిపేర్డ్గా ఉన్నాం మేము. దాని ప్రకారమే వెళ్తున్నాము. రానున్న ఇంకో 24 గంటల్లో కూడా మళ్ళీ ఇంకా వాన వచ్చే సూచన ఉంది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతేనే బయటికి రావాలి. ఏదో సాహసాలు చేయడానికి కొన్ని చోట్ల చూస్తున్నాము, ఊరికి అలా బయటకు వస్తున్నారు. చిన్నపిల్లలు కూడా వస్తున్నారు. ముఖ్యంగా నేను తల్లిదండ్రులకు ఏం చెప్తున్నా అంటే, చిన్నపిల్లలు కూడా బయటకు వచ్చి ఆ నీళ్ళలో తిరుగుతున్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి పంపకండి, ఎందుకంటే ఎక్కడ నాలాలు ఉంటాయో ఏమో తెలీదు. అట్లా ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి. మీకు కావాల్సిన ఆహార సదుపాయాలు మిగతా అన్నీ కూడా మేము ఖచ్చితంగా 24 గంటలు పనిచేస్తూ దాన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సో మీరు డాక్టర్గా కూడా చాలా కాలం పనిచేశారు. ఇప్పుడు ఇట్లాంటి వరదల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎక్కువ ఎదురయ్యే అవకాశం ఉంటుంది? ఒక డాక్టర్గా కూడా వాళ్ళకి ఎట్లాంటి సూచనలు చేస్తారు? సేమ్ టైంలో మీరు చెప్పినట్టుగా వరదల సమయంలో సాహసాలు చేయొద్దు అనేది చాలా నిజమైనదే. సేమ్ టైంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఎప్పటి వరకు వాళ్ళు రిహాబిలేషన్ సెంటర్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంది? ఇది ఒక 2-3 డేస్లో మనకి సెట్ అయిపోతుంది. నాకు తెలిసి 2 డేస్లోనే సెట్ అవుతుంది. ఈ వాటర్ అంతా కూడా పోతుంది.
కానీ ఆలోపు మనము ఇంట్లో ఉన్న వాళ్ళు వాటర్ని బాగా వేడి చేసుకొని తాగడము, ఇంట్లో ఉన్న పరిసరాల్లో నీట్గా పెట్టుకోవడము, ఫుడ్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం చేసినట్టయితే ఏమీ రోగాలు రాకుండా, ఈ వాన వల్ల వచ్చే డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అవన్నీ రాకుండా ఎవరికి వాళ్ళు ఉండాలి జాగ్రత్తగా. అట్లనే చిన్నపిల్లలకి కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం అయితే వరద ఉధృతంగానే ప్రవహిస్తుంది. అనేక కాలనీలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. ఇక్కడికి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అయితే లోపలికి వెళ్ళి సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ టైంలో ఇటు వరంగల్ ఎంపీ కడియం కావ్యతో పాటు వరంగల్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి, మిగతా ప్రజాప్రతినిధులు కూడా ఆయా ముంపు కాలనీలలో పర్యటిస్తున్నారు. ప్రధానంగా వరంగల్ నగరం ముంపుకు గురి కావడానికి డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేకపోవడమే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద చారిత్రాత్మకమైనటువంటి నగరంగా చెప్పుకుంటారు. రెండో మెట్రోపాలిటన్ సిటీగా మారబోతుంది తెలంగాణలో అనేది చెప్తున్నా, ఆ స్థాయిలో డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడమే దానికి ప్రధానమైనటువంటి కారణం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వరంగల్ నగరానికి 496 కోట్ల రూపాయలతోటి 4096 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి కూడా శాంక్షన్ చేశారు. దానికి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా సిద్ధం చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కనుక వరంగల్ నగరానికి వస్తే ఇలాంటి వరదల నుంచి వరంగల్ నగరం శాశ్వతంగా బయటపడే అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.